హిమాలయాలపైన ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే ఒక అద్భుతమైన కట్టడం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక పురాతన ఆధ్యాత్మిక వారసత్వానికి, ప్రపంచ శాంతి కోసం కట్టిన ఒక ఆధునిక కట్టడానికి మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా దలైలామా అనే ఈ గొప్ప వారసత్వం వెనుక ఉన్న కథేంతో చూద్దాం. ఆ తర్వాత శాంతి స్తూపం అనే అద్భుతమైన కట్టడం గురించి తెలుసుకుందాం. ఇక అక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా వివరంగా చర్చిద్దాం. సరేనా? మరి మొదలు పెడదామా? సరే, మరి మొదలు పెడదాం. అసలు ఈ శాంతి స్తూపాన్ని ప్రారంభించిన వ్యక్తి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? దలైలామాల కథ ఏంటి? చూడండి, ఈ కథ ఏకంగా 14వ శతాబ్దంలో మొదలవుతుంది. 1391లో మొదటి దలైలామాగా భావించే గెందుంద్ ద్రుప్ జన్మించారు. కాని దలైలామా అనే పేరు మాత్రం 1578లో అధికారికంగా వచ్చింది. ఇక కథలో అసలైన మలుపు 1642లో వచ్చింది. అప్పుడు 5వ దలైలామా టిబెట్ను ఒకటి చేసి దానికి ఒక రాజకీయ, మతపరమైన శక్తిగా గుర్తింపు తెచ్చారు. ఇక మనందరికీ తెలిసిన ఆధునిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1959లో జరిగింది. అప్పుడు ప్రస్తుత 14వ దలైలామా టెన్జిన్ గ్యార్త్సో టిబెట్ వదిలి భారతదేశానికి ప్రవాసం రావాల్సి వచ్చింది. చూశారుగా, ఇది కేవలం ఒక బిరుదు కాదు, శతాబ్దాల చరిత్ర దీనితో ముడిపడి ఉంది. అయితే అసలు ఈ దలైలామా అనే పదానికి అర్థమేంటి? దీని అర్థం జ్ఞాన సముద్రం. మంగోలియన్ భాషలో దలై అన్న, టిబెటన్ భాషలో గ్యాట్సో అన్న సముద్రం అని అర్థం వస్తుంది. ఈ పేర్లోనే వారి ఆధ్యాత్మిక లోతు ఎంత గొప్పదో తెలుస్తుంది కదూ. వాళ్ళని కేవలం నాయకులుగా చూడరండి. టిబెటన్ బౌద్ధమతంలో వాళ్ళకి చాలా ప్రత్యేకమైన స్థానముంది. వాళ్ల నమ్మకం ప్రకారం దలైలామాలు కరుణామయుడైన అవలోకితేశ్వరుడి అవతారాలన్నమాట. అంటే ఇతరుల బాధను పోగొట్టడానికే భూమిమీదకు వచ్చిన దైవ స్వరూపాలుగా వారిని కొలుస్తారు. చూసారా, ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు శతాబ్దాలనాటి ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం, మరోవైపు ప్రపంచ శాంతి కోసం కట్టిన ఒక ఆధునిక నిర్మాణం. ఈ రెండింటినీ కలిపిన వారధి ఎవరో కాదు, ప్రస్తుత 14వ దలైలా. ఓకే, దలైలామాల గురించి తెలుసుకున్నాం గదా. ఇప్పుడు మనం అసలు కథలోకి, అంటే శాంతి స్తూపం దగ్గరికి వెళ్దాం. దాని నిర్మాణం, దాని వెనుకున్న ఉద్దేశమేంటో చూద్దాం. ఈ స్తూపం కేవలం ఒక కట్టడం కాదు, ఇది ప్రపంచ శాంతి కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిచిదత్సు ఫుజీ అనే జపాన్ సన్యాసి ఆలోచన ఇది. ఆయన స్ఫూర్తితో జపాన్, లడఖ్ బౌద్ధులు కలిసి 1980లలో దీన్ని నిర్మించారు. ఈ స్తూపం నిర్మాణం చాలా అర్థవంతంగా ఉంటుంది. మీరక్కడికి వెళితే అందులో 2 లెవెల్స్ కనిపిస్తాయి. కింద, అంటే మొదటి స్థాయిలో బంగారు బుద్ధుని విగ్రహంతో పాటు ధర్మచక్రం ఉంటుంది. ఇది బుద్ధుని బోధనలకు గుర్తు. ఇక రెండో లెవెల్కి వెళితే అక్కడ శిల్పాల రూపంలో బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూడొచ్చు. ఆయన జననం, మరణం, జ్ఞానోదయం అన్నీ అక్కడ చెక్కి ఉంటాయి. దీని వాస్తుశిల్పం కూడా చాలా ప్రత్యేకం. తెల్లగా పాలరాయిలా మెరసిపోతూ ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్తూపం పునాదిలో సాక్షాత్తు బుద్ధుని అవశేషాలను భద్రపరిచారట. ముఖ్యంగా రాత్రిపూట లైటింగ్లో చూస్తే ఆ అనుభూతే వేరు. చుట్టూ ఉన్న హిమాలయాల మధ్య అదొక అద్భుతంలా కనిపిస్తుంది. అబ్బా, వింటుంటేనే అక్కడికి ఎప్పుడు వెళ్దామా అని అనిపిస్తుంది కదా. మరి ఇంతటి అద్భుతమైన ప్రదేశానికి వెళ్లడం ఎలా? ఇప్పుడు మనం ఆ ప్రయాణ మార్గాల గురించి మాట్లాడుకుందాం. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమైతే మీకోసం ఇక్కడొక చిన్న ఛాలెంజ్ ఉంది. స్తూపాన్ని చేరుకోవడానికి దాదాపు 500 నిటారుగా ఉండే మెట్లు ఎక్కాలి. ఇది కేవలం ఒక ప్రయాణంలా కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్రలా ఉంటుంది. స్తూపం పైకి వెళ్లడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. హాయిగా, త్వరగా వెళ్లాలనుకుంటే లేహ్ పట్టణం నుంచి ఒక 5 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది. లేదు, కొంచెం సాహసం చేద్దామనుకుంటే ఈ మెట్ల మార్గాన్ని ఎంచుకోవచ్చు. కొంచెం కష్టమే అయినా పైకి చేరాక కలిగే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. సరే, స్తూపానికి ఎలా వెళ్లాలో తెలిసింది. కాని అసలు లేహ్ పట్టణానికెలా చేరుకోవాలి? ఫ్లైట్లో అయితే నేరుగా లేహ్లోని కుషోక్ బకులా రింపోచి ఎయిర్పోర్ట్లో దిగొచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే శ్రీనగర్ లేదా మనాలి నుంచి రావచ్చు. కాని వెదర్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒక్క విషయం,
లేహ్కి ట్రైన్ కనెక్టివిటీ అయితే లేదు. సరే, ప్రయాణానికి అంతా సిద్ధమనుకున్నాం. వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన ప్రాక్టికల్ విషయాలు తెలుసుకోవాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. అక్కడికి వెళ్ళడానికి బెస్ట్ టైం ఎప్పుడు? ఖచ్చితంగా మే నుంచి సెప్టెంబర్ మధ్యలో. ఆ టైంలో వాతావరణం చాలా బావుంటుంది, రోడ్లన్నీ ఓపెన్లో ఉంటాయి. అదే నవంబర్ నుంచి మార్చి మధ్య అయితే చాలా కష్టం. విపరీతమైన చలి, మంచు వల్ల ప్రయాణం దాదాపు అసాధ్యం. ఇంకో మంచి విషయమేంటంటే ఈ స్తూపాన్ని చూడ్డానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఇది ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచే ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు. ఇది చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. లేహ్ చాలా ఎత్తైన ప్రదేశం, కాబట్టి అక్కడి వాతావరణానికి మన శరీరం అలవాటు పడ్డానికి వెళ్ళిన వెంటనే కనీసం ఒక్క రోజైనా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. అలాగే నీళ్లు బాగా తాగాలి. మెట్లు ఎక్కాలి కాబట్టి మంచి షూస్ వేసుకోవడం మర్చిపోకండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఒక పవిత్ర స్థలం, కాబట్టి ప్రశాంతంగా, గౌరవంగా మెలగాలి. మీ ట్రిప్ కేవలం శాంతి స్తూపంతోనే అయిపోదు. మీ ప్లాన్లో కొన్ని రోజులు అదనంగా చేర్చుకుంటే చుట్టుపక్కల చూట్టానికి చాలా అద్భుతమైన ప్రదేశాలున్నాయి. లేహ్ ప్యాలెస్, హెమిస్ మొనాస్ట్రీ, నుబ్రా వ్యాలీ, పాంగాంగ్ సరస్సు, ఒక్కోటి ఒక్కో అద్భుతం. ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రపంచానికి ఇంత ఎత్తున శాంతి కోసం కట్టిన ఈ కట్టడం మనకొక సందేశాన్నిస్తోంది. ఆ శాంతిని మనలో మనం కనుక్కోవాలంటే మనకు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి.